దయ ఉంచి ఈ వీడియో మాత్రము మీరు జాగ్రత్తగా చూడండి. జాండీస్ వస్తే ఎలా నయమవుతుంది, ఎక్కడికి పోతే మనకు మంచిగా ఆ జాండీసు అనేది లేకుండా పోతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము అనే దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనకు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరికి పోయినా కూడా తగ్గిపోతుంది. కానీ ఆ జ్వరము రావడము పోవడము అది అలా వస్తూ పోతుంటే అది మంచిది కాదు. ఇంకొకటి ఏమిటంటే జాండీస్ ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే బొత్తిగా ఏమి తినరు. వాళ్ళు ఏమన్నా తిన్నారనుకోండి వామిటింగ్స్ ఎత్తేస్తారు, వాంతి ఎత్తేస్తారు. తర్వాత బొత్తిగా ఆకలి ఉండదు, బాగా నీరసంగా వీక్నెస్గా ఉంటారు. అప్పుడు మనము జాండీసు ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళితేనే మనకు తెలుస్తుంది. కానీ మనము కూడా జాండీస్ను గురించి అది ఉందా ఏమిటి అనేది మనమే కూడా తెలుసుకోవచ్చు. ఎలాగంటే జాండీసు ఉంది అని తెలుసుకోవడానికి మనకు కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు కింద కనురెప్పలు ఉంటాయి. ఆ కనురెప్పలు కింద, ఆ కన్ను గుడ్డు కింద మనము చేత్తో ఇలా అంటే మనకు ఎర్రగా అక్కడ నరాలు ఆ కన్ను గుడ్డు కింద కనిపిస్తుంది, ఎర్రగా నరాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కొంచెం రెడ్గా బ్లడ్ ఉన్నట్టుగా ఉంటుంది. అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాండీసు ఉండదు, మంచిగా ఉంటుంది. ఏదో జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఏదో పైత్యమైంది, వామిటింగ్స్ అవుతుంది అని అనుకోవాలి. అది ఏమి కాదు. మీకు జాండీస్ ఉందని ఎలా తెలుస్తుందంటే ఆ కన్ను గుడ్డు కింద, ఆ కన్ను రెప్పల మధ్యలో ఇక్కడ ఆ గుడ్డు కింద అక్కడ రెడ్గా లేకుండా, కనీసం కొద్దిపాటి రెడ్గా కూడా లేకుండా అక్కడ సగం నుంచి పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది, లేదంటే కూడా పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది. ఆ కన్నుగుడ్డు కింద ఆ కన్నురెప్ప ఇట్లా అన్నామంటే కనిపిస్తుంది. అప్పుడు తప్పకుండా జాండీస్ ఉంటుంది. జాండీస్ ఉంటుంది, చాలా డేంజర్. ఆ జాండీస్కు మనము ట్రీట్మెంటు మంచిగా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయి. కాబట్టి జాండీస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. దానికి సంబంధించిన డాక్టరు మంచి పెద్ద పెద్ద హాస్పిటల్కు వెళ్ళాలి. చిన్న డాక్టర్లు చిన్న హాస్పిటల్కు వెళ్ళరాదు. మంచి ఫేమస్గా ఉంటుంది చూడండి, ఆ హాస్పిటల్కి పోయినా కూడా మనకు అంతే అమౌంట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మంచి డాక్టర్ల దగ్గర చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని ఆ జాండీస్కు తగిన ట్రీట్మెంటు మంచి డాక్టర్లు సలహా ప్రకారంగా తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఇచ్చిన మెడిసిను మనము క్రమం తప్పకుండా ఆయన చెప్పిన టైం ప్రకారంగా మనము ఫాలో కావాలి. జాండీస్ నయం అయిపోతే కూడా అది కోర్సు లాగా 5 days 1 week అని మనకి ఇస్తారు. ఆ టైం మొత్తము మనము ఆ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ మనం వాడాలి. ఇంకొకటి ఏమిటంటే మామూలుగా ఇంగ్లీష్ మందులు ఏదైనా ఆహారం తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే కూడా మనం తీసుకోరాదు. దానికి కొన్ని నియమాలు పద్ధతులు తెలుసుకొని కొంచెం ఆహార విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏమిటంటే ఇంపార్టెంటు, నేను దీని గురించి మాట్లాడడానికే ఇంత వీడియో నేను మీకు చెప్పినాను. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు అవి డాక్టర్ల దగ్గర మనం తీసుకోవడము, ఆ జాండీసు వచ్చినప్పుడు ఎలా గుర్తించడం అనేది ఇంతసేపు చెప్పినాను. ఇంకొకటి ఏమిటంటే చాలామంది జాండీస్ వచ్చి చనిపోతున్నారు. ఇంగ్లీష్ మందులు తీసుకున్నా కూడా కొంతమంది చనిపోతున్నారు. చిన్న పిల్లలకు జాండీస్ వస్తే కూడా డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, చాలా సీరియస్గా బాగా మంచి మెడిసిన్స్ ఇస్తారు, తగ్గిపోతుంది. జాండీస్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులే అని మీరు చూడొద్దండి. దయ ఉంచి మీరు నేను చెప్పేది బాగా వినండి. మేము హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో మిదాని డిపో అనేసి సంతోష్ నగర్ సైడు వెళ్తుంది అనుకుంటా. మిదాని డిపో దాటుకొని వెళితే ఆ ఊరి పేరు బార్గస్.
బార్గాసు అని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా కూడా మనం చెప్పచ్చు. ఎవరికైనా కూడా మనము చెప్పినామంటే మనకు ఎంతో మంచి చేస్తాడు భగవంతుడు. దీని ద్వారా మనకు దేవుడు మనకు ఎంతో ప్రాణాలు కాపాడాము. కనీసం ఒక ప్రాణం కాపాడినా కూడా మనకి ఎంతో మంచి చేస్తాడు భగవంతుడు. బార్గాస్ బాగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ దగ్గర మిదాని డిపో రూట్లో వెళ్ళాలి. అక్కడ ఎవరిని అడిగినా కూడా మీరు హైదరాబాద్ నుంచి కావచ్చు, మీరు ఇక్కడ కూడా కావచ్చు. మనం ఇప్పుడేం లేదు, మనకు రూట్ మ్యాప్స్ వచ్చేసినాయి కదా, ఆ రూట్ మ్యాప్ల ద్వారా వెళ్ళొచ్చు. బార్గాస్, ఆ బార్గాస్లో ఎంత ఫేమస్ అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఆ మందు వాళ్ళు అక్కడ ఏముంటుందంటే ఆ మందు వాళ్ళు ఏమీ ఉండదు అక్కడ. ఆకుపచ్చగా పచ్చటి ద్రావకము ఇస్తారు, గ్లాసులో పోసిస్తారు. ఒక ప్లాస్టిక్ గ్లాసులో మనం గ్లాస్ తీసుకొని పోతే గ్లాసులో పోసిస్తారు. స్టీల్ గ్లాస్ అయినా దాంట్లో పోసిస్తారు. వాళ్ళు ఆ ద్రావకం అనేది మనం తీసుకోవడానికి తెల్లవారితో పొరగడుపున మనం ఏమి తీసుకోరాదు, నీళ్లు కూడా తాగకూడదు. మనం పొరగడుపులో బార్గాస్కు మబ్బుతో చీకటితోనే వెళ్ళిపోవాలి. అప్పుడు మనము ఏదైనా మంచి పుణ్యక్షేత్రాల దగ్గర ఇవి కట్టింటారు, ఇట్లా ఎదురు కట్టెలతో కట్టింటారు, క్యూ లైన్ లాగా కట్టింటారు. ఎక్కడన్నా భోజనము అన్నదానం చేసే చోటు కానీ దేవుళ్ళ దగ్గరికి కానీ క్యూ లైన్లు కడతారు చూడు, ఆ మాదిరితో పెద్ద క్యూ లైన్ పెట్టేసి ఉంటారు. తెల్లవారితో పోయే కొద్దికి అక్కడ క్యూ లైన్లో గ్లాసులు పట్టుకొని అందరూ నిలబడి ఉంటారు. అబ్బా ఏమి ఫేమస్ అంటే అంత ఫేమస్గా జాండీస్ వచ్చిండే వాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కొంతమంది అయితే వేరే దేశాల నుంచి కూడా ఆ బార్గాస్ మహిమ కనుక్కొని వస్తారు. అప్పుడు మనము అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో బాగా మార్నింగ్ టైం వెళ్ళిపోవాలి, చీకటితో వెళ్ళిపోవాలి. ఒక పైసా కూడా వాళ్ళు తీసుకోరు, ఫ్రీగా వాళ్ళు మనకు ఆ మందు అనేది గ్లాసులో పోస్తారు. ఆ పొరగడుపులో వాళ్ళు ఆ గ్లాసులో పోసిన ఆకుపచ్చటి ద్రావకం, ఆకులతో కొద్ది ఆకులతోటి వైద్యానికి సంబంధించిన ఆకులతోటి వాళ్ళు తయారు చేస్తారు. ఆ జ్యూసు ఆ ఆకు పేరు మనకు చెప్పరు, వాళ్ళు తయారు చేస్తారు. ఏం చేయాలంటే ఆ జ్యూసును మనము పరుగడుపులో తాగేయాలి. తాగేసిన తర్వాత వాళ్ళు ఆయిల్ లేకుండా ఎలా మనము ఆకుకూరలు కానీ ఏది కానీ బాగా నిష్టగా ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది. 5 days చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పత్యము, వాళ్ళు చెప్పిన పత్యము, అది వాళ్ళు చెప్పినట్లుగా ఆహారం మనము పాటించాలి. ఆ ద్రావకం తాగేసిన వెంటనే అక్కడ కట్టలుగా చెరుకులు వేసుకొని అమ్ముతుంటారు. అబ్బా ఏమి చెరుకులు అంటే అన్ని చెరుకులు అమ్ముతుంటారు. మనం ఎంత చెరుకులు ఆ రసము, చెరుకు రసము చాలా మంచిదంట. ఆ మందు ఆకు పసురు తాకేసిన తర్వాత వెంటనే మనము చెరుకులు తీసుకొని తినచ్చు. తీయగా చల్లగా ఆ మంచులో పెట్టింటారు. ఆ నైట్ అంతా మంచులో పెట్టి మనకు ఇస్తారు. ఆ చెరుకులు చక్కగా ఉంటుంది. చెరుకు మనం తినచ్చు. చెరుకు రసం కాదు, మనమే కొరికి నవిలి తినాలి చెరుకుని. అలా చెరుకు తినేసి మనము ఇంటికి వచ్చేసాక మనము ఇంకేమి ఉండదు దానికి. మందులంటే ఏమి ఇవ్వరు. అర్ధ గ్లాసు అంత పావు గ్లాసు అనుకోండి కొద్దిగా మనం ఆకు రసం తాగుతామే, అది మాత్రమే. వాళ్ళు చెప్పిన పత్యమంతా పాటించినామనుకోండి, ఒక్కరోజు 2 రోజులు 3వ రోజుకంతా మనకు పసుపుగా ఉండే కళ్ళు కానీ, కొంతమందికి వైట్ జాండీస్ ఉంటుంది. అది ఆ వైట్గా ఉండే వాళ్ళకు కూడా ఈ పసుపు కలర్ బాగా తెలుస్తుంది. ఆ పసుపు కలరు అనేది కొంచెం లైట్గా వైట్ కలర్కు మారుతుంది. మా ఇంట్లో 2 వచ్చింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడికే తీసుకొని వెళ్ళాను. గవర్నమెంట్ మందులు కూడా వాడాను. గవర్నమెంట్ మందులు వాడచ్చు. ఈ జాండీస్ సంబంధించిన ట్రీట్మెంట్ మనము ప్రైవేట్గాను రసము అది ఆకుపచ్చ జ్యూసు కూడా బార్గాస్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, తప్పులేదు. 2 ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు. ఎంత చక్కగా బాగా అయిపోయి ఎన్ని లక్షల మందికి ఎంత మంచిగా బాగా అయిపోయిందో, ఎంత ఫేమస్. అక్కడ బార్గాస్ అంటేనే జాండీస్ మందు అని బాగా పేరు ఉంది, మంచి పేరు ఉంది. కాబట్టి ఎవరికైనా జాండీస్ ఎవరికైనా వస్తే దయవంచి మీరు కూడా ఎవరికైనా కూడా బార్గాసు, హైదరాబాద్ దగ్గర బార్గాసులో
జాండీస్ మందిస్తారు. మీరు ఏమీ తినకుండా మార్నింగే తెల్లారితోనే మీరు వెళ్ళిపోండి అని మీరు కూడా వాళ్ళకి సలహా ఇవ్వండి. చాలామంది బతుకుతారు. ఇది ఒక మంచి పని మన చేత భగవంతుడు, ఇది మనం చేసేది కాదు, భగవంతుడు మన దగ్గర చేపిస్తున్నాడు అని మనం అనుకోవాలి. కొన్ని ప్రాణాలైనా ఈ వీడియో చూసి ఎవరికైనా జాండీస్ వచ్చింటే బార్గాస్కి వెళ్ళి, హైదరాబాద్ దగ్గర బార్గాస్కి వెళ్ళి మార్నింగ్ టైం మొబ్బుతోనే వెళ్ళిపోవాలి. అక్కడ ఒక రోజు కూడా ఉండి కూడా మీరు ఆ మందు తీసుకొని రండి. వాళ్ళు 3 టైమ్స్ రమ్మంటారు. మనం 3 టైమ్స్ కూడా పోవాల్సిన పని లేదు. ఒకేసారి వెళితే కూడా మనకు ఆ జాండీస్ అనేది రాదు, మన జీవితంలో రాదు. అంత మంచి వైద్యం చేస్తారు అక్కడ. దయ ఉంచి మీరు కూడా కొంతమందికి చెప్పండి. మీరు కూడా వీడియోని జాగ్రత్తగా చూసి 10 మందికి చెప్పినారంటే అది ఎంతో ఫలితాన్ని భగవంతుడు, మనం వద్దంటే కూడా మనకు భగవంతుడు తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తాడు. ఒక మంచి పని చేయడంలో కొన్ని ప్రాణాలు కాపాడామనే ఒక తృప్తి అయినా మనకు ఉంటుంది.